హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. సో ఈరోజు నల్గొండ సిటీలో నాగయ్య సార్ అండ్ నాగమణి మేడం ఇంటికి భోజనానికి వచ్చామన్నమాట. ట్రయో టీం తరఫున. మీ అందరికి తెలుసు, నాగమణి మేడం అయితే జూమ్ మీటింగ్స్ తీసుకుంటుంది. మీ అందరికీ సుపరిచితమే. నాగయ్య సార్ కూడా నల్గొండ జిల్లాలో సుపరిచితమే. సో సారు ఆహ్వానం మేరకు ఈరోజు లంచ్ చేయడానికి మేము వచ్చామన్నమాట. ట్రయో టీం తరఫున నలుగురం వచ్చాము. సంతోష్ సార్, రాకేష్ సార్, నేను, అమరన్న. చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి మెటాఫోర్స్, ఫ్యామిలీ అని మనం ఎప్పుడు అనుకుంటాం కదా. ఫ్యామిలీ అంటే కేవలం ఒక కులపోల్లో, ఒక రక్త సంబంధం వల్లే ఫ్యామిలీ కాదు. ఏదో ఒక బలమైన రిలేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా ఏర్పడవచ్చు. అట్లా మనం అందరం మెటాఫోర్స్లో గత 2.5 సంవత్సరాల నుంచి బిజినెస్లో మనం ఒక ఫ్యామిలీగా అందరం కలిసిమెలిసి డెవలప్ అవుతున్నాం. అందుకోసమే మెటాఫోర్స్ ఫ్యామిలీ అని పిలుచుకుంటాం అనమాట. సో మెటాఫోర్స్లో ఉన్న మెయిన్ లీడర్స్ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళ కుటుంబ స్థితిగతులను తెలుసుకొని రావడం అనేది మా ట్రయో టీం లీడర్స్ అందరికీ అలవాటు అయిపోయింది. సో అందులో భాగంగానే ఈరోజు నాగయ్య సార్ దగ్గరికి వచ్చాం. నాగయ్య సార్, ఒకసారి మీరు చెప్పండి. హలో సార్, నా పేరు తన్ను నాగయ్య. మేము ఈరోజు వాస్తవానికి చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక సౌత్ ఇండియాలోనే ఒక సక్సెస్ టీం, సౌత్ ఇండియా సక్సెస్ టీం అనేది రన్ చేస్తున్నటువంటి మెయిన్ లీడర్స్ది నా యొక్క పిలుపు మేరకు సార్ వాళ్ళు మా ఇంటికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే ఈరోజు మెటాఫోర్స్లో 1 year దాటింది నేను మెటాఫోర్స్లో జర్నీ చేయడం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే $6 దాటినటువంటి సందర్భంగా, $6 దాటిన సందర్భంగా ఈరోజు నా దగ్గర ఉన్న కైండ్స్ వాల్యూ దాదాపుగా 50 లక్షల వాల్యూ. అంటే ఇంత పెరుగుతూనే ఊహించలే, కానీ ఇంత తక్కువ టైంలో ఇంత పెరిగిన దానికి చెప్పుకోలేని అంటే ఆనందం అనేది మాటల్లో రావట్లేదు. థ్యాంక్ యూ సార్, నరేంద్ర రెడ్డి సార్, రాకేష్ రెడ్డి సార్ అండ్ సంతోష్ సార్, అమర్ సార్. మనందరం కూడా ఈ ఒక్కరోజుతో కాదు, ఇలాంటి భోజనం అంటే కలిసి భోజనం చేసేటువంటి రోజులు రేపు ఫ్యూచర్లో ప్రతి ఒక్కరం మన ఫ్యామిలీ, ఇప్పుడు నరేంద్ర సార్ అన్నట్టుగానే మన ఫ్యామిలీలో, మన టీంలో మనందరం ఒక ఫ్యామిలీ లాగా, మెటాఫోర్స్ ఫ్యామిలీగా ప్రతి ఒక్కరం ఒక్కొక్కరం ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళి భోజనం చేస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా అఫ్జల్ అన్న ఇట్లా సార్ వాళ్ళు వస్తున్నారు అన్న, నువ్వు కూడా మన అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి సరంగానే వచ్చినటువంటి అఫ్జల్ బాయ్కి, అలాగే పర్ష బాబాయ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్, మేడం కూడా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళింది. మన వీడియోలో మేడం కూడా జాయిన్ అవుతారు, తను కూడా మాట్లాడుతుంది. ఓకే, నాగేష్ సార్ అండ్ మేడం మీ ఇంటికి వచ్చి భోజనం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ట్రయో టీం తరఫున చాలా మంది లీడర్స్ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాం. ఎందుకంటే మనం బయట కలిసే కన్నా ఇంటికి వెళ్తేనే వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులన్నీ క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అందుకోసం అట్లా వెళ్తూ ఉంటాం. మేము అడగలేదు కానీ నాగయ్య సారే పిలిచిండు రాత్రి ఫోన్ చేసి, అందుకోసం వచ్చాం. సో మీరు మెటాఫోర్స్ మీకు ఎట్లా పరిచయం అయింది, ఎన్ని రోజుల నుంచి మెటాఫోర్స్ లో జర్నీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మెటాఫోర్స్, మీ ఎక్స్పీరియన్స్ జస్ట్ ఒక 5 minutes లో ఇద్దరు షేర్ చేసుకోండి. చెప్పండి సార్, మాట్లాడండి. మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడండి, మళ్ళీ మధ్యలో సార్ కూడా మాట్లాడండి సార్, మీరు స్టార్ట్ చేయండి. మేము ఈ మెటాఫోర్స్లో జర్నీ చేయడం ఒక 14 నెలలు అయింది. ఈ 14 నెలల కాలంలో అనేక రకాల అనుభవాలు. అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక 4 years దాంట్లో చేసాము, ప్రొడక్ట్ బేస్లో చేసాము. అక్కడ ఉన్నటువంటి కూడా ఏంటంటే
4 సంవత్సరాల్లో వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే ఒక 72,000 ఇన్కంలోకి రావడం జరిగింది. అది ఆ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, కంపెనీ బాగుంది, అంతా బాగుంది. కానీ అక్కడ లక్షలు మాత్రమే సంపాదించుకునే అవకాశం ఉంది, కానీ కోట్లు సంపాదించుకునే అవకాశం లేదు. నా ఆలోచన ఏంటంటే కోట్లు సంపాదించాలనేది నా డ్రీమ్. కోట్లు సంపాదించాలంటే నెట్వర్క్ మార్కెటింగ్లో సాధ్యపడుతుంది. అది కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో సాధ్యం అవుతుందని నమ్మాను. దాంట్లో 4 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత మెటాఫోర్స్ ఒకరోజు మల్లికార్జున గౌడు మా అప్లైను ఇట్లా ఈ మెటాఫోర్స్ అని ఏం చెప్పలే, ఒక మీటింగ్ ఉంది రాతమ్మేనంటే నేను హడావుడిగా పోయాను. పోయిన తర్వాత ప్లాన్ విన్న తర్వాత నాకు అర్థం కానట్టు ఉంది. పెద్ద లీడర్ వచ్చి దగ్గర కూర్చొని అసలు దీని డెప్త్ ఏంటని చూసుకుంటే కోట్లు సంపాదించాలంటే 100 కోట్లు సంపాదించాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి అతని దగ్గర కూర్చున్న తర్వాత నాకు అనిపించింది దీంట్లో సాధ్యపడుతుంది. తక్కువ టైంలో ఒక 5 years కనుక దీంట్లో టైం పెట్టగలిగితే, ఎఫర్ట్ పెట్టగలిగితే ఖచ్చితంగా 100 కోట్లు తీసుకోవడం చాలా ఈజీ అనిపించింది. ఈజీ అనిపించిన వెంటనే 6th slot తోటే ప్రమోట్ అయ్యాను. ఆ రోజు ఆ ప్లాన్ వినొచ్చిన తర్వాత మా మేడం చెప్పి 100 కోట్లు సంపాదించబోతున్నా అంటే ఆమె నమ్మలే. వెస్టేజ్లో 4 సంవత్సరాలు చేసావు, 72,000 ఇన్కమే వచ్చింది, కానీ ఇప్పుడు ఏదో ఇలా మీటింగ్ వచ్చినావు 100 కోట్లు సంపాదిస్తామని అంటున్నావు, ఇదేంటి అసలు చేసేదేదో వెస్టేజ్ చేసుకుంటూ కూర్చో అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ఆదివారం మళ్ళీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ మేడంకి ఆ రోజు సెలవు ఉంటే తీసుకుపోయి మీటింగ్లో కూర్చోబెట్టా. ఆ రోజు అర్థమైంది 100 కోట్లు సంపాదించడం చాలా ఈజీ దీంట్లో అని చెప్పేసి మేము ఆ రోజు 30,000తో స్టార్ట్ చేశాను. నేను మేడం వచ్చిన తర్వాత 3.5 లక్షలు పెట్టేసింది. అంటే దీని మీద మన మెటాఫోర్స్లో ఫోర్స్ కాయిన్ని 3.5 లక్షలు పెట్టి ఆ రోజు 8,500 కాయిన్స్ని పర్చేజ్ చేసాం. మేము జాయిన్ అయ్యే టయానికి 8,500 వచ్చినాయి. కానీ ఆ జర్నీలో అనేక ఒడిదుడుకులు, అనేక రకాల, అప్పుడు 0.33 ఉండే సార్, స్టార్టింగ్ 145 కాయిన్స్ వస్తున్న టైం అది. అట్లా మేము టీం ఫామ్ చేసుకొని కాయిన్స్ కొనుక్కున్నాము. ఎవరు కొనకపోయినా మేము కొనాలని ఫిక్స్ అయిపోయాం, కాయిన్స్ కొనేసాం. తర్వాత టీం ఫామ్ చేసుకొని ఒక 100 మంది టీంని ఫామ్ చేసుకొని దాని ద్వారా కూడా దాదాపుగా 12 లక్షల వరకు ఇన్కమ్ తీసుకున్నాం. ఎస్, ఎప్పుడు గతంలో చేసినటువంటి కంపెనీలో అది నెల మొత్తం పనిచేస్తే 1వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు చేసిన దాని బిజినెస్ మీద 10వ తారీఖు 9వ తారీఖు మన అకౌంట్లో పడుతుండేది. అది కూడా TDS కట్ అయ్యి వచ్చేది. కానీ దానికి ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఎలా ఉందనంటే, అక్కడనేమో నెల మొత్తం మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దాంట్లో పర్సంటేజ్ ప్రకారంగా మనకి కంపెనీ నుంచి డబ్బులు వచ్చేది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మెటాఫోర్స్కి వచ్చేసరికి ఏమైందనంటే, దీంట్లో మనం రిఫరల్ చేసిన వెంటనే మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది, ఎవరి చేతిలోకి వెళ్ళట్లే. ఈ డబ్బు అంతా కూడా ఒక కంపెనీకి వెళ్ళట్లేదు, ఒక మనుషుల చేతులకి వెళ్తలే, ఒక సిస్టమ్ చేతులకు వెళ్తుంది. ఆ సిస్టమ్ ప్రకారమే ఎవరికి ఎంత వెళ్ళాలనో అంత 100% డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇది ప్లాన్ విన్న తర్వాత అసలు నేను ఈ ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా కిందోళ్ళు పనిచేస్తేనే పైయోళ్ళు డబ్బులు వచ్చేటువంటి ప్రాసెస్ ఉంది. కానీ ఈ మెటాఫోర్స్ ప్లాన్ విన్న తర్వాత నాకు అర్థమైందంటే, డౌన్ లైన్ పనిచేసినా డబ్బు వస్తుంది, అప్లైన్ పనిచేసినా డబ్బు వస్తుంది, అప్లైన్ పనిచేసినా డబ్బు వస్తుంది, సంబంధం లేని క్రాస్ లైన్ పనిచేసినా డబ్బు వస్తుంది. ఇది చాలా నాకు నచ్చినటువంటి విషయం. అందరం కలిసి సమిష్టిగా మనం పని చేసుకుంటూ వెళ్తున్నా పోతే మన అందరికీ డబ్బు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అట్లా ఏది S6 S3 మెకానిజంలో నాకు అర్థమైంది అంటే, నా టీంలో నా అప్లైన్స్ నుంచి నాకైతే
కొంత మేరకు వచ్చింది, కానీ నా టీంలో దాదాపు 20 మందికి మీ వల్ల నా ద్వారా నేను బిజినెస్ చేసుకుంటూ పోతుంటే పేర్లతో సహా చెప్తున్నాను. జంజరాల లెనిన్ అతనికి 22,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది స్పిల్ ఓవర్ ద్వారా. అతను స్టన్ అయిపోయారు. జాయిన్ అయిన విత్ ఇన్ వారం రోజులు కాకముందే 22,000 ఇన్కమ్ వచ్చింది. అలాగే చింతపల్లి సాగర్, అతనికి 22,000 ఇన్కమ్ వచ్చింది. అంటే వీళ్ళందరికీ ఇన్కమ్ వస్తుంటే నాకేమనిపించింది అంటే, మనం పని చేస్తే మన కిందలకు డబ్బు వస్తుంది కదా, వాళ్ళు బాగుపడతారు కదా, దాని ద్వారా కొంత టీం ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ మెటాఫోర్స్ని ఫుల్ టైమ్గానే సీరియస్గా తీసుకొని దీన్ని అయితే చేస్తున్నాం సార్. ఫ్యూచర్లో మనం ఒక్కరమే బాగుపడడం కాదు, మనలాంటి వ్యక్తులు, మనలాంటి పేద మధ్యతరగతి ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ, ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఈ చిన్నోళ్ళ పెద్దోళ్ళ కాదు, ఎవరికైనా ఈ అవకాశం అనేది, ఆపర్చునిటీ అనేది చాలా గొప్ప అవకాశం. 100% కాదు, 1000% చెప్తున్నాను. ఎవరైనా మెటాఫోర్స్లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది. కంపెనీ కాదు, ఇది ప్రాజెక్ట్. దీని ద్వారా కొన్ని వందల మంది కుటుంబాలకి, కొన్ని వందలు కాదు వేలు లక్షల కుటుంబాలకి నా ద్వారా వెలుగులు నింపాలనేటువంటి ఎయిమ్. ఇంతకుముందు ఒక సంఘంలో పనిచేసినప్పుడు అప్పుడు ఏమైందనంటే, ఎవరికో కొంతమందికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేసాం. అక్కడ చేసింది ఏంటి అంటే ఫ్రీ సర్వీసే, ఎవరికి ప్రజాసేవ చేసేది. మన ద్వారా ఇవాళ కొంతమంది ఎస్ఐలు అయ్యారు, సిఐలు అయ్యారు, కానిస్టేబుల్ అయ్యారు, టీచర్లు అయ్యారు, లెక్చరర్స్ అయ్యారు నా ద్వారా ₹1 ఫీజు కట్టకుండా. కానీ ఆ తృప్తి వేరు. కాకపోతే అక్కడ ఫ్రీ సర్వీస్ చేయడం ద్వారా మనకు వచ్చింది ఏమి లేదు, మనం నష్టపోయాం. అంటే నష్టపోయామనంటే మన ఆర్థికంగా మనం బలపడలేదు, సొసైటీకి ఉపయోగపడడం తప్ప మనకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఈ మెటాఫోర్స్ ద్వారా అలాంటి సేవ చేసే అవకాశం వచ్చింది. 10 మందికి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు, మనం డబ్బు సంపాదించుకోవచ్చు. నా ద్వారా నేను ఒక్కరిని 100 మందికి అవకాశం ఇస్తే 100 మంది 1000 మంది అవుతారు, 1000 మంది 1,00,000 మంది అవుతారు, 1,00,000 మంది 1,00,00,000 మందికి వెళ్ళిపోతుంది. ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ నాగేష్ సార్. మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీ మాటల్లో. మీకేమనిపిస్తుంది ఈ జర్నీ చూసిన తర్వాత? మీరు ఆల్రెడీ ఒక ఎంప్లాయీ అండ్ సార్ సపోర్ట్ గా మెటాఫోర్స్ కూడా చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ లో చెప్పండి. బేసిక్ గా మేమైతే స్టార్టింగ్ నుంచి బిజినెస్ అనుకుంటూనే, అంటే ట్రెడిషనల్ బిజినెస్ చేసాము, చాలా బిజినెస్ చేసాము. అంటే మాకు టచ్ లేని బిజినెస్లు అంటూ ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం అయితే అన్ని బిజినెస్లు, కిరాణా షాప్, ఎవ్రీథింగ్ చేసి లక్షల్లో నష్టపోయి అసలు ఏమీ లేకుండా, వీళ్ళు ఇంకా ఏమిటికి కూడా, అంటే దేనికి కూడా పనికిరారు అనే స్టేజ్కి వెళ్ళిపోయాం మేము. అంటే ట్రెడిషనల్ బిజినెస్లో అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఖచ్చితంగా నేను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే తప్ప నా ఫ్యామిలీ ఒక పొజిషన్లో ఉండదు అనుకొని చాలా కష్టపడి జాబ్ కొట్టాను. జాబ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, 3 years జాబ్ చేసినా కూడా ఇక్కడ సెటిల్మెంట్ లేదు. అదే ట్రెడిషనల్ బిజినెస్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా సెట్ అవుతాడేమో అనేసి వెయిట్ చేస్తున్న తరుణంలో మాకు నచ్చిన, అంటే మాకు కరెక్ట్గా సెట్ అయింది. అంటే మాకు సూటబుల్ అయిన బిజినెస్ ఏంటి అంటే, తనకి ఎక్కడైనా వెళ్తే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ఒక అది ఉంది కాబట్టి దానికి కరెక్ట్గా సూటబుల్ అయ్యేది నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్ బేస్డ్ ఎంచుకున్నాము. అంటే మాకు పరిచయం అయింది, అది ఫస్ట్ పరిచయం అయింది అదొక్కటే. దాన్ని మేము చేస్తూ వెళ్తే ఇతనికి ఉన్న క్వాలిటీస్కి కరెక్ట్ సెట్ అయిన బిజినెస్ అది వెళ్తూ ఉన్నాము. కానీ అక్కడ ఏమైందంటే, కొంచెం ప్రోడక్ట్ ఎక్కువగా తీసుకోవడం, దాన్ని మళ్ళీ సేల్ చేయడం, అట్లా కొంచెం ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం అవుతుంది కానీ ఇన్కమ్ వస్తుంది, కానీ కొంచెమే ఇన్కమ్ వస్తుంది అనేసి ఈ బిజినెస్ ప్లానింగ్ వచ్చాడు. సార్ చెప్పినట్టే నిజంగానే నేను అన్నాను, ఇంకా నువ్వు ఈ బిజినెస్ ప్లాన్లు వినడం బంద్ చేయి, ఫస్ట్ నువ్వు వినకు, నాకు వచ్చి చెప్పకు, నువ్వు చేసేదేదో ప్రశాంతంగా చేసుకో, కానీ ఇట్లా చేయమాకు వెళ్ళమాకు అనేసి
అయితే ఒక్కసారి విను, ఇది ఒక్కసారి విను, నచ్చకపోతే సరే ఇక్కడతోటే స్టాప్ చేద్దాం మనం అనేసి తీసుకెళ్ళాను. ఇష్టంగానే కూర్చున్నాను నేను మీటింగ్ లో. విన్న తర్వాత ఏమనిపించింది అంటే సరే పర్లేదు చేయొచ్చు. ఒకటి అంటే ఎగ్జాంపుల్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎట్లయినా వెళ్ళొచ్చు కదా, అంటే ఏ రోడ్ మీదనైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు. మనకేంది టీం చేయడం తెలుసు, అక్కడ ఇన్కమ్ అంత ఆశించినంత రాకపోయినా టీం చేయడం ఎట్లా అనేది తెలుసు కాబట్టి అది ఇందులో ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇందులో కూడా జాయిన్ అయ్యాము. జాయిన్ అవ్వడంతో ఏం చేసామంటే డ్రైవింగ్ ఎట్లా వచ్చు కదా అని 200 స్పీడ్ తోటి వెళ్ళిపోయాము. ఓవర్ స్పీడ్ ఎక్కువైపోయింది, కొంచెం ఏమంటారు స్పీడ్ బ్రేకర్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అయింది. మళ్ళీ ఇక్కడ ఈ టీంలోకి వచ్చాక మేము కొంచెం ఏమంటారు స్పీడ్ లిమిట్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది మాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. టీం ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంది. నిజంగా ఇన్ని బిజినెస్లు చేసి నష్టపోయాము, కానీ ఈ బిజినెస్ లో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, గంటకి మీ ఇన్కమ్ ఎంత, మా ఇన్కమ్ ఎంత అని చెప్తున్నారు కదా, దీన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా లైఫ్ లో చేసింది ఏంటి అంటే ఒక బెటర్ పని ఏంటి అంటే 4 స్కాన్ కొనడం. నిజంగా సార్ 4 స్కాన్ కొనడమే మా లైఫ్ మొత్తంలో చూసుకున్నా కూడా. ఇన్కమ్ అని అంటే అసలు నిజంగా ఇక జరిగేది ఏంటంటే మా నాగయ్య సార్ ఏం చేస్తారంటే గంటకు ఫోన్ చూడడం, నైట్ కూడా నిద్రపోకుండా చూస్తుంది సార్. మరి ఇప్పుడు రేట్ పెరుగుతుంది కదా, నిద్రపోకుండా నైట్ 1ంటికి లేచి చూసుకోవడం అట్లా చేస్తున్నాడు. మీ దృష్టిలో చెప్పండి మేడం, ఫోర్స్ కాయిన్ కొనడం ఒక మంచి అదృష్టమైన పని, ఓకే సార్, పూర్తిగా దాని మీద డిపెండ్ అయితే సరిపోతుందా, ఇంకేదన్నా చేయాల్సిన అవసరం ఉందా మెటాఫోర్స్ ఇందులోనా సార్? ఫోర్స్ కాయిన్ మన ఆస్తి, అక్కడ కొన్నాము పెట్టుకున్నాము సార్ అన్నట్టు, ల్యాండ్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా మనకు ఒక ఫోర్స్ కాయిన్ అనేది ఒక అసెట్, డిజిటల్ అసెట్. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే టీమ్ ఫామ్ చేయాలి. అంటే మనం టాక్టైల్ లో స్లాట్స్ పెంచుకుంటూ మనకి టీం చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులలో మనకి బెనిఫిట్ ఉంటది. ఇంకోటి ఏంటంటే ఆ ఇన్కమ్ ని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఇక పని చేయడం అనేది అది ఉండదు సార్. ఎందుకంటే గంటకి ఇన్కమ్ వస్తుంది అని అంటే పెరుగుతూనే ఉంటుంది, దాన్ని మర్చిపోవాలి. అది చేసుకుంటూనే టీమ్ బిల్డ్ చేసుకుంటే మంచిగా ఉంటది. కూర్చోలేం కదా, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. అదే సార్, అది చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన సార్. కరెక్ట్ గా మేము కూడా అదే ఆలోచిస్తున్నాం మేడం. మన టీం అందరికి అదే చెప్తున్నాం. కాయిన్ కొన్నాము, స్టార్టింగ్ లో మన అదృష్టం, తక్కువ రేటు కొన్నాము, ఇవాళ పెరుగుతుంది. లాడో గారు చెప్పినట్టు 5-6 ఇయర్స్ వాటిని అమ్ముకోకుండా ఉంచుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఊహించనంత వెళ్ళిపోతుంది. అది పెరుగుతుంటది. కానీ మనం రోజు ఫీల్డ్ కి వెళ్ళాలి, వర్క్ చేద్దాము, ఎక్కువ మందికి ఆపర్చునిటీ పరిచయం చేయడానికి మనలాగా ఇంకా చాలా మందిని తయారు చేయాలి, మనతో ఆగిపోకూడదు. అండ్ బిట్ ఫోర్స్ అనేది ఇంకొక టోకెన్ వస్తుంది మనకి. మెటావర్స్ టెక్నాలజీలోనే ప్రపంచంలో మొట్టమొదటి టోకెన్ కాబోతుంది అది బిట్ ఫోర్స్. అది ఓన్ బ్లాక్ చైన్ లో వస్తుంది. అంటే మెటావర్స్ అంటే మనకు సంబంధించిన మెటావర్స్ లోనే మెటావర్స్ టెక్నాలజీ అనేది ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. అందులో వస్తున్న ఓన్ బ్లాక్ చైన్, ఓన్ కైన్ అన్నమాట టోకెన్. అది ఫోర్స్ కైన్ ఎన్ని రికార్డులు చేసిందో స్టార్టింగ్ లోనే 5-10 ఇంతల ఎక్కువ రికార్డులు చేయబోతుంది బిట్ ఫోర్స్. సో ఇవన్నీ మనం కంటిన్యూషన్ లో మన ప్రజలందరికి ఇవ్వాలంటే మనం వర్క్ చేయాలి. నాగేశ్ సార్ లాంటి ప్రజల్లో మీరు ఒక మాట అన్నారు, ప్రజల్లో దూసుకుపోయే లక్షణం ఉంది. ఎందుకంటే విద్యార్థి సంఘంలో పనిచేశాడు కనుక ఆ లక్షణం ఉంది. కరెక్ట్ షూటబుల్ అనమాట మనకి బిజినెస్. నేను కూడా ట్రేడ్ యూనియన్ లో పనిచేశాను, విద్యార్థి సంఘంలో పనిచేశాను. ఎప్పుడు మనకేముంటది అంటే ప్రజలతో మీట్ కావాలి, ప్రజల చుట్టూ ఒక 10 మంది ఉండాలా, మనం 10 మందిలో ఉండాలా, అప్పుడే హ్యాపీ. మనకు 100 కోట్లు ఉంటే హ్యాపీ కాదు, 10 మందిలో మనం ఉంటే హ్యాపీ అనమాట. సో అట్లా వెళ్ళడానికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ రూపంలో మెటాఫోర్స్ మన చేతిలో ఉంది. మనం దూసుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్ సార్ అండ్ నాగమణి మేడం, భోజనం పెట్టి ఆదరించినందుకు ప్రయోటీ తరఫున. సో ఫ్రెండ్స్, సౌత్ ఇండియాలో చాలా మంది ఇంటికి మేము రాబోతున్నాం. మెటాఫోర్స్ ఎప్పుడు ఏ రోజు ఎవరింటికి వస్తామో తెలియదు, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్.